Hi students, welcome to my channel Usman Physics. 30th April 2025 AP Polyset 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగింది. మరి ఆ ఎగ్జామ్లో ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ క్వశ్చన్స్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. మరి నేను ఎక్స్ప్లెయిన్ చేసే బుక్లెట్ కోడ్ వచ్చేసి D. Now let us move to the first question. So what is first question? Let us see here. The power of a lens is 4 diopters. Its focal length is. మళ్ళీ పవర్ ఇచ్చినప్పుడు ఫోకల్ లెంత్ ఎలా కనుక్కోవాలి? సో వి నో ద ఫార్ములా పవర్ ఈజ్ ఈక్వల్ టు 1 by focal length in meters. సో వి వాంట్ ఫోకల్ లెంత్. సో ఫోకల్ లెంత్ F ఈజ్ ఈక్వల్ టు 1 by P. మళ్ళీ P ఎంత ఇచ్చినాడండి? 4 diopters. సో 1 by 4. సో 1 by 4 that is equal to 0.25. It is in meters. So 0.25 meters is nothing but 25 centimeters. So for 51, question number 51, option 3 is the correct answer. Now let us move to question number 52. If the height of the image is equal to the height of an object placed near a spherical lens, then the magnification M is. See ఇక్కడ height of the image ఈక్వల్ టు హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటున్నాడు. మళ్ళీ హైట్ ఆఫ్ ద ఇమేజ్ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇచ్చినప్పుడు దెర్ ఈజ్ నో మ్యాగ్నిఫికేషన్, దట్ ఈజ్ మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. సో వై బికాస్ అది లెస్ దాన్ 1 ఉంటే డిమినిష్డ్ ఇమేజ్ అని చెప్తాము, మోర్ దాన్ 1 ఉంటే మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అంటాము. కానీ ఇమేజ్ హైట్ ఆబ్జెక్ట్ హైట్ సేమ్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 52 ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Next question number 53. An object is placed at a distance of 30 centimeters from a concave lens of focal length 20 centimeters. The image distance is. అంటే we have to find image distance. అంటే మనము ఇక్కడ V కనుక్కోవాలి. What is V? Image distance we have to find. ఏమేమి ఇచ్చారండి? Object distance it is given as object is placed at a distance of 30 centimeters. So minus 30 centimeters. Next image focal length is equal to how much? Minus 20 as per sign convention. So we have to find image distance. So lens kabatti lens formula 1 by F is equal to 1 by V minus 1 by U. So if we substitute these values we get 1 by V is equal to 1 by F plus 1 by U, that is equal to minus 1 by 20 minus 1 by 30. So దీన్ని simplify చేస్తే మనకు minus 50 by 600, that is equal to we get minus 1 by 12. So therefore image is equal to minus 12 centimeters. That means it is formed at a distance of 12 centimeters in front of the concave lens. So the answer is 12 centimeters. So option 3 is the correct answer for question number 53. Now question number 54. The delicate membrane having enormous number of light sensitive cells. సో డెఫినెట్గా ఈ రాడ్స్ అండ్ కోన్స్ ఉండేది ఖచ్చితంగా రెటీనా దగ్గర ఉంటాయి కాబట్టి, రెటీనా పైన ఉంటాయి కాబట్టి డెఫినెట్గా దట్ ఈస్ నథింగ్ బట్ రెటీనా. సో 54 ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ 54. నౌ లెట్ us see question number 55. The amount of light entering the eye is regulated and controlled by. సో ఇక్కడ లైట్ రెగ్యులేటెడ్ అండ్ కంట్రోల్డ్ బై అంటే డెఫినెట్గా అది ప్యూపిల్ అండి. సో ఆ బ్లాక్ కలర్ సబ్స్టాన్స్ ఉంటుంది, బ్లాక్ కలర్ ఒక ఓపెనింగ్ ఉంటుంది, దాన్ని మనం ప్యూపిల్ అంటాం. సో ఆ ప్యూపిల్ కంట్రోల్ చేస్తుంది ఎంత లైట్ ఐస్లోకి వెళ్ళాలి, హౌ మచ్ లైట్ హ్యాస్ టు బి ఫ్లోన్ ఇన్ టు ద ఐ ఈజ్ కంట్రోల్డ్ బై ద ప్యూపిల్. సో క్వశ్చన్ 55 ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ 56. ద మినిమం డిస్టెన్స్ అట్ విచ్ ద ఆబ్జెక్ట్స్ క్యాన్ బి సీన్ మోస్ట్ డిస్టింక్ట్లీ వితౌట్ స్ట్రెయిన్ ఈస్ కాల్డ్. సో ఆ మినిమం డిస్టెన్స్ దట్ ఈస్ ద 25 సెంటీమీటర్స్, దాన్నే మనం ఏమంటామంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ నియర్ పాయింట్ ఆఫ్ ది ఐ. సో నియర్ పాయింట్ ఆఫ్ ది ఐ ఈస్ ద డిస్టెన్స్ విచ్ క్యాన్ బి సీన్ వితౌట్ ఎనీ మినిమం డిస్టెన్స్ విచ్ క్యాన్ బి సీన్ వితౌట్ ఎనీ స్ట్రెయిన్ టు ద ఐ. సో దట్ ఈస్ కాల్డ్ నియర్ పాయింట్ ఆఫ్ ద ఐ అండ్ దట్ ఈస్ 25 సెంటీమీటర్స్. దాని వాల్యూ ఎంత అంటే 25 సెంటీమీటర్స్ అండ్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి నియర్ పాయింట్ ఆఫ్ ది ఐ. సో ఫర్ 56 ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. Now let us see question number 57. A person can see distant objects clearly but cannot see nearby objects distinctly. The person is suffering from can see distant objects clearly. అంటే దూరంగా ఉండే ఆబ్జెక్ట్స్ బాగా కనిపిస్తున్నాయి, కెనాట్ సీ నియర్ బై ఆబ్జెక్ట్స్. డెఫినెట్గా నియర్ బై ఆబ్జెక్ట్స్ కనపడకపోతే దట్ డిఫెక్ట్ ఈస్ కాల్డ్ హైపర్ మెట్రోపియా అండి. సో 57 ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58.
ద డిఫెక్ట్ మయోపియా క్యాన్ బి కరెక్టెడ్ బై యూజింగ్. సో ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్, కాన్కేవ్ లెన్స్. సో మయోపియాని కాన్కేవ్ లెన్స్తో మనం కరెక్ట్ చేస్తాము. నెక్స్ట్ కాన్వెక్స్ అంటే హైపర్మెట్రోపియా కరెక్షన్ ఈజ్ డన్ బై కాన్వెక్స్ లెన్స్. అండ్ బైఫోకల్ లెన్స్ దట్ ఈస్ కరెక్టెడ్ ఫర్ కరెక్షన్ ఫర్ ప్రెస్ బయోపియా అనమాట. సో ఫర్ 58 ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 59. ద బ్యాండ్ ఆఫ్ ద కలర్డ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ లైట్ బీమ్ ఈస్ కాల్డ్ ఇట్స్. సో డెఫినెట్గా ఇట్ ఈస్ నథింగ్ బట్ స్పెక్ట్రమ్ అండి, ఇది స్పెక్ట్రమ్ అంటాం. సో రిఫ్రాక్షన్ అంటే బెండింగ్ ఆఫ్ లైట్ రేస్, డిస్పర్షన్ అంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ లైట్ ఇంటూ ఇట్స్ కాంపోనెంట్ కలర్స్, స్కాచరింగ్ అంటే లైట్ అబ్జర్వ్ చేసుకుని కొన్ని మాలిక్యూల్స్లో అన్ని డైరెక్షన్స్గా అది స్ప్రెడ్ కావడానికి మనం స్కాచరింగ్ అంటాము. సో ఇక్కడ స్పెక్ట్రమ్ అంటే ఇప్పుడు మనం ప్రిజంలో వైట్ లైట్ పాస్ చేస్తే దట్ డిస్పర్సెస్ అండ్ ఆన్ ద స్క్రీన్ యూ క్యాన్ సీ సమ్ బ్యాండ్ ఆఫ్ కలర్స్. ఈ బ్యాండ్ని మనము స్పెక్ట్రమ్ అంటామండి. సో ఫర్ 59 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ లెట్ us మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 60. ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఇన్ ద స్కై ఇన్వాల్వ్స్. సి రెయిన్బో ఏ విధంగా, ఇఫ్ ఇట్ ఈస్ అ రెయిన్ డ్రాప్లెట్ దెన్ లైట్ రేస్ కమ్ లైక్ దిస్, ఇక్కడ డిస్పర్షన్ జరుగుతుందండి అలాంగ్ విత్ రిఫ్రాక్షన్, అండ్ హియర్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగి మళ్ళీ లైట్ రేస్ ఇట్లా బయటికి వచ్చేస్తాయి. అంటే ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, ఇక్కడ వచ్చేసి డిస్పర్షన్, అగైన్ హియర్ రిఫ్రాక్షన్. సో ఈ మూడు ఎక్కడైతే ఉంటుందో దట్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. కానీ ప్రతి ఆప్షన్లో మీరు చూసే ఇక్కడ స్కాచరింగ్ ఉంది, స్కాచరింగ్ ఇక్కడ జరగదు. సో స్కాచరింగ్ విల్ నెవర్ హ్యాపెన్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బోస్. సో డెఫినెట్లీ రిఫ్రాక్షన్, డిస్పర్షన్, రిఫ్లెక్షన్ అంటే ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని మనం భావించవచ్చు. కాబట్టి ఫర్ క్వశ్చన్ నెంబర్ 60 ఆప్షన్ 2 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ 4లో మనకు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఇచ్చినాడు కాబట్టి ఇక్కడ స్కాచరింగ్ అయితే జరగదు. సో స్కాచరింగ్ ఎక్కడ రెయిన్బో ఫార్మేషన్లో ఉండదు కాబట్టి స్కాచరింగ్ లేని ఆప్షన్ 2 కాబట్టి దట్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ 60. నౌ లెట్ us see క్వశ్చన్ 61. అడ్వాన్స్డ్ సన్ రైజ్ అండ్ డిలేడ్ సన్సెట్ ఆర్ డ్యూ టు. డెఫినెట్గా ఇదైతే ఖచ్చితంగా అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్ వల్ల జరుగుతుంది. సో ఆప్షన్ 1 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 61. నౌ క్వశ్చన్ నెంబర్ 62. ద బ్లూ కలర్ ఆఫ్ ద క్లియర్ స్కై ఈజ్ డ్యూ టు. ఇదైతే డైరెక్ట్గా ఉందండి, ఇట్ ఈస్ స్కాచరింగ్ ఆఫ్ లైట్ అండి. ఇది డెఫినెట్గా ఇట్ ఈస్ నథింగ్ బట్ స్కాచరింగ్ ఆఫ్ లైట్. బ్లూ కలర్ ఈజ్ నథింగ్ బట్ బికాస్ ఆఫ్ స్కాచరింగ్ ఆఫ్ లైట్. సో ఫర్ 62 ఆప్షన్ 3 విల్ బి కరెక్ట్. If the speed of the light in glass is 2 into 10 power 8 meters per second and the speed of the light in air is 3 into 10 power 8 meters per second, the refractive index of glass with respect to air. So ఇక్కడ refractive index of glass అడుగుతున్నాడు అంటే డెఫినెట్గా that is nothing but absolute refractive index of glass. So we know that the formula to find absolute refractive index is n is equal to c by v. c is the speed of the light in air by speed of the light in medium. ఇక్కడ మీడియం వచ్చేసి గ్లాస్, అందులో స్పీడ్ 2 into 10 power 8 meters per second. ఇంకా లైట్ ఎయిర్లో లైట్ స్పీడ్ వచ్చేసి 3 into 10 power 8. మళ్ళీ ఈ రెండు రేషియో 3 into 10 power 8 meters per second by 2 into 10 power 8 meters per second. మళ్ళీ ఈ రెండు రేషియో మీరు చేస్తే ఖచ్చితంగా మీకు 1.5 వస్తుంది. సో ఫర్ క్వశ్చన్ 63 ఆప్షన్ 3 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నౌ లెట్ us move to question number 64. A continuous and closed path of an electric current ఈజ్ కాల్డ్ యాన్. సో ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క కంటిన్యూస్ క్లోజ్డ్ పాత్ అలా ఉంటేనే మన అక్కడ కరెంట్ ఫ్లో ఉంటుంది. మళ్ళీ దాన్ని మనము ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటాము, విద్యుత్ వలయం ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటాం. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 64 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ ఎ నెట్ చార్జ్ క్యూ ఫ్లోస్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. ఇఫ్ ఎ నెట్ చార్జ్ క్యూ ఫ్లోస్ అక్రాస్ ఎనీ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఎ కండక్టర్ ఇన్ టైమ్ t, దెన్ కరెంట్ I త్రూ ద క్రాస్ సెక్షన్ ఈజ్. ఇది డెఫినేషన్ ఆఫ్ కరెంట్ అండి. ఇప్పుడు నెట్ ఛార్జ్ క్యూ అనేది మనకు ఒక క్రాస్ సెక్షన్ ఆఫ్ కండక్టర్లో ఫర్ టైమ్ టీ ఇఫ్ ఇట్ ఫ్లోస్, దెన్ కరెంట్ ఐ ఈజ్ గివెన్ బై ద ఫార్ములా ఐ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ. సో అది ఎక్కడుందంటే ఐ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ, అది మనకు ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. కాబట్టి ఫర్ క్వశ్చన్ 65 ఆప్షన్ 1 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నౌ లెట్ us move to question number 66. 1 కూలుమ్ ఈజ్ ఈక్వల్ టు ద చార్జ్ కంటైన్డ్ ఇన్ నియర్లీ. అంటే ఒక కూలుమ్ చార్జ్ ఉంది అంటే అక్కడ మనకు నియర్గా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది అక్కడ మనకు ఉంటుంది అనేది క్వశ్చన్. సో వి నో దట్ 1 కూలుమ్ ఈజ్ ఈక్వల్ టు number of charges and charge on each electron.
సో దీని నుంచి we get a number of electrons is equal to 1 coulomb by charge on each electron. So that is equal to 1 by charge on each electron, that is 1.602 into 10 power minus 19 coulombs. సో ఇక్కడ పైన 1 coulomb. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే మనకు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అప్రాక్సిమేట్లీ we get 1 by 1.602 into 10 power minus 19 మీరు సింప్లిఫై చేస్తే you get 6.25 into 10 power 18 electrons. So 1 coulomb charge అంటే that is a flow of 6.25 into 10 power 18 electrons అని దాని అర్థము. So for question 66 option 3 is the correct answer. So now let us move to question number 67. So work done to move a unit charge from one point to the other in an electric circuit is called. సో అది డైరెక్ట్గా దట్ ఈస్ అ డెఫినేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ అండి. ద వర్క్ డన్ ఇన్ మూవింగ్ యూనిట్ చార్జ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు ద అదర్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనేది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఫర్ 67 ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 68. SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ వోల్ట్ అండి. ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిఫరెన్స్ యొక్క యూనిట్ వచ్చేసి వోల్ట్. వ్యాట్ వచ్చేసి ఇట్ ఈస్ అ యూనిట్ ఆఫ్ పవర్ అండ్ యాంపియర్ వచ్చేసి యూనిట్ ఆఫ్ కరెంట్ అండ్ ఓమ్ వచ్చేసి యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్. సో వోల్ట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఫర్ క్వశ్చన్ 68 ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ లెట్ us move to question number 69. The device used to measure electric current in a circuit is called. ఎలక్ట్రిక్ కరెంట్ మనం డెఫినెట్గా యామ్మీటర్ అనే డివైస్తో మనం మెజర్ చేస్తామండి. సో ఫర్ క్వశ్చన్ 69 ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ లెట్ us move to question 70. In an electric circuit, 3 resistors 5 ohms, 10 ohms and 15 ohms are connected in series across a 60 volts battery. Then the current flowing in the circuit is. సో ఇక్కడ చూడండి మనకు కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది సర్క్యూట్లో కనుక్కోవాలి. 3 రెసిస్టర్స్ ఉన్నాయి, దే ఆర్ ఇన్ సిరీస్. మళ్ళీ సిరీస్లో 3 రెసిస్టర్స్ ఉన్నప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ గివెన్ బై ద ఫార్ములా R1 ప్లస్ R2 ప్లస్ R3. సో ఈ 5 ohms 10 ohms 15 ohms రెసిస్టెన్స్ మీరు యాడ్ చేస్తే యూ విల్ గెట్ 30 ohms అండి. సో బై అప్లయింగ్ ఓమ్స్ లా V ఈజ్ ఈక్వల్ టు IR వీ హ్యావ్ టు ఫైండ్ కరెంట్ కనుక్కోవాలి. సో I ఈజ్ ఈక్వల్ టు V బై R. మళ్ళీ వోల్టేజ్ ఎంత ఉందండి, వోల్టేజ్ 60 బై అండ్ రెసిస్టెన్స్ ఈజ్ 30 కంబైన్డ్ రెసిస్టెన్స్, ఎందుకంటే అవి సిరీస్లో ఉన్నాయి కాబట్టి వీఆర్ యాడింగ్ ఆల్ ద 3 రెసిస్టర్స్. సో వీ గెట్ హియర్ హౌ మచ్ 2 amperes కరెంట్ అనేది మనకు వస్తుంది. సో ఫర్ క్వశ్చన్ 70 ఆప్షన్ 2 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నౌ క్వశ్చన్ నెంబర్ 71. The heat produced in a 4 ohms resistor when an electric current of 5 amperes flows in it for 2 seconds is. సో హీట్ ప్రొడ్యూస్డ్ దానికి ఫార్ములా వచ్చేసి మనకు H ఈజ్ ఈక్వల్ టు I²RT అండి. H ఈజ్ ఈక్వల్ టు I²RT. మళ్ళీ I అంటే కరెంట్, R అంటే రెసిస్టెన్స్, T అంటే టైం. సో కరెంట్ ఇక్కడ 5 amperes కాబట్టి 5² ఇంటూ R. రెసిస్టెన్స్ ఎంత అండి 4 ohms ఇంటూ టైం ఎంత అండి 2 seconds. మళ్ళీ దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఎంత వస్తుందండి 200. సో యూ గెట్ హౌ మచ్ 200 joules అనమాట. సో 71 ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ లెట్ us move to question number 72. 1 kilowatt-hour, డైరెక్ట్ క్వశ్చన్ అండి ఇది. 1 kilowatt-hour ఈజ్ ఈక్వల్ టు 3.6 into 10 power 6 joules. So that is option 4 is the correct answer for question 72. Now let us see question number 73. The power of an electric motor that takes 5 amperes electric current from a 220 volts transmission line is. సో పవర్ ఎంత అడుగుతున్నాడు, ఏమేమి ఇచ్చినాడు మనకు 5 amperes కరెంట్ ఉంది, 220 వోల్టేజ్ ఉంది, వోల్ట్స్. సో పవర్ ఈజ్ ఈక్వల్ టు వీ నో ఫార్ములా వోల్టేజ్ ఇంటూ కరెంట్. సో పవర్ ఈజ్ ఈక్వల్ టు VI, దట్ ఈస్ వోల్టేజ్ 220 ఇంటూ కరెంట్ ఈస్ 5. సో దీన్ని మీరు సింప్లిఫై చేస్తే యూ గెట్ 1100 watts. సో దిస్ విల్ బి ద పవర్ టేకెన్ బై ద ఎలక్ట్రిక్ మోటార్. సో ఫర్ క్వశ్చన్ 73 ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ క్వశ్చన్ నెంబర్ 74. The region surrounding a magnet in which the influence of that magnet can be detected is called. డెఫినెట్గా ఇట్ ఈస్ నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండి. సో ఇప్పుడు ఏదైనా ఒక మ్యాగ్నెట్ ఉంది, సో దాని చుట్టూ వాట్ విల్ బి దేర్ ఈస్ సమ్ రీజన్ వేర్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ క్యాన్ బి ఫెల్ట్, దాన్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాము. సో ఫర్ క్వశ్చన్ 74 ఆప్షన్ 3 ఈస్ ద
correct answer. Now let us move to question number 75. See 75 question. If the electric current through a copper wire increases, the magnitude of the magnetic field produced at a given point also increases. ఇది కూడా increase అవుతుంది definite గా. So for question 75 option 3 is the correct answer. Now let us see question 76. The magnetic field at all points inside a solenoid carrying electric current is. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే అట్ ఆల్ పాయింట్స్ ఇన్సైడ్ సోలినాయిడ్ డెఫినెట్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి చాలా యూనిఫామ్గా ఉంటుంది. ఎందుకంటే ద ఫీల్డ్ విల్ బీ ఇన్ స్ట్రైట్ లైన్స్. సో స్ట్రైట్ లైన్స్లో ఎక్కడైతే ఫీల్డ్ ఉంటుందో అక్కడ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాము. సో ఇదే క్వశ్చన్ మనకు ఏపీఆర్ చేసి 2025 ఎగ్జామ్లో కూడా అడిగినాడు కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇది. సో క్వశ్చన్ 76 ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ లెట్ us move to question number 77. The direction of the force on a current carrying conductor in a magnetic field is given by. సో ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచినట్లయితే దానిపైన ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఆ ఫోర్స్ ఏ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది అనేది మనకు ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ నుంచి తెలుస్తుందండి. ఇట్ ఈస్ నోన్ బై ద ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. సో డెఫినెట్గా 77 క్వశ్చన్కి ఆప్షన్ 1 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నౌ క్వశ్చన్ నెంబర్ 78. The magnetic field produced by a current carrying circular loop is strongest at. ఇక్కడ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ లూప్ స్ట్రాంగెస్ట్ ఎక్కడ ఉంటుందంటే అట్ ద సెంటర్ ఆఫ్ ది లూప్ దగ్గర ఫీల్డ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఫర్ క్వశ్చన్ 78 ఆప్షన్ 1 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. లెట్ us see question number 79. In an electric circuit, the device used to prevent damage to the electrical appliances due to overloading. సో ఓవర్లోడింగ్ వల్ల ఏం వాడతామండి మనం ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో? డెఫినెట్గా దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్యూజ్ అండి. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. ఎలక్ట్రిక్ ఫ్యూజ్ వాడతాము టు ప్రివెంట్ డ్యామేజ్ టు ద అప్లయన్సెస్ డ్యూ టు ఓవర్లోడింగ్. సో ఫర్ 79 ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ లెట్ us move to question number 80. Which of the following is not an alloy? సో అలాయ్ అంటే మిక్సింగ్ ఆఫ్ 2 or more metals యూనిఫామ్లీ. సో ఇక్కడ చూడండి కాన్స్టెంట్ అని అంటే మీకు డెఫినెట్గా ఇది కాపర్ ప్లస్ నికెల్. కాపర్ ప్లస్ నికెల్ ఈజ్ కాన్స్టెంట్. అండ్ మ్యాంగనీన్ అంటే డెఫినెట్గా ఇది కాపర్ ప్లస్ మ్యాంగనీస్ అండ్ నికెల్. మళ్ళీ నీక్రోమ్ అంటే నికెల్ ప్లస్ క్రోమియం ప్లస్ మ్యాంగనీస్ ప్లస్ ఐరన్. సో ఆల్ దీస్ ఆర్ అలాయ్స్ అండి. కాన్స్టెంట్ అండ్ మ్యాంగనీన్ నీక్రోమ్ అవన్నీ అలాయ్సే. ఐరన్ ఇస్ ద మెటల్ కాబట్టి నాట్ ఎన్ అలాయ్ అంటే ఇక్కడ ఆప్షన్ 4 దట్ ఈస్ ఐరన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 81. ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్ అమంగ్ ద ఫాలోయింగ్. మరి ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చినాడు, అక్కడ రాంగ్ కనుక్కోవాలి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ క్లోజ్డ్ కర్వ్స్. ఓకే, డెఫినెట్గా ఇది కరెక్ట్ అండి. ఎందుకంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్లోజ్డ్ కర్వ్స్ అవి. ఇన్సైడ్ ద మ్యాగ్నెట్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫీల్డ్ లైన్స్ ఈజ్ ఫ్రమ్ నార్త్ పోల్ టు ద సౌత్ పోల్. సో ఇన్సైడ్ డెఫినెట్గా ఫీల్డ్ అనేది మనకు సౌత్ నుంచి నార్త్కి పోతుంది కానీ నార్త్ పోల్ నుంచి సౌత్కి పోదు కాబట్టి దిస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. నౌ లెట్ us see 3, 4 ఆల్సో. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ స్ట్రాంగర్ వేర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ క్రౌడెడ్. సో దిస్ ఆల్సో కరెక్ట్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ డు నాట్ ఇంటర్సెక్ట్ విత్ ఈచ్ అదర్. డెఫినెట్లీ ఇది కూడా కరెక్ట్ అండి. సో మనకు రాంగ్ స్టేట్మెంట్ అన్నాడు కాబట్టి రాంగ్ స్టేట్మెంట్ ఈస్ ఆప్షన్ 2. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ 81. నౌ లెట్ us move to క్వశ్చన్ 82. SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ. సో ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ మనం రో అనే లెటర్తో డినోట్ చేస్తాము. మళ్ళీ దాని యూనిట్ వచ్చేసి ఓమ్ మీటర్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ 82. 83. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఇన్సులేటర్. చాలా ఈజీ అయిందండి. కాపర్, సిల్వర్, అల్యూమినియం అవన్నీ మెటల్సే. మనకు రబ్బర్ వచ్చేసి ఇన్సులేటర్ కాబట్టి డెఫినెట్గా ఫర్ క్వశ్చన్ 83 ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 84. ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ప్లేన్ మిర్రర్ ఈజ్ ఆల్వేస్. సో ప్లేన్ మిర్రర్ ఎటువంటి ఇమేజెస్ ఫామ్ చేస్తుందండి? డెఫినెట్గా వర్చువల్ అండ్ ఎరెక్ట్ అండి. వర్చువల్ అండ్ ఎరెక్ట్. వర్చువల్ ఇమేజెస్ ఎప్పుడు ఇన్వర్టెడ్ ఉండవు. సో ఇది తప్పు. రియల్ ఎరెక్ట్ ఉండవు, ఇది తప్పు. రియల్ ఇన్వర్టెడ్ ఉంటుంది కానీ ప్లేన్ మిర్రర్ మాత్రము వర్చువల్ ఎరెక్ట్ ఇమేజెస్ ఫామ్ చేస్తుంది కాబట్టి ఫర్ క్వశ్చన్ 84 ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ 85. The distance between the pole and the principal focus of a spherical mirror is called. సో ఏదైనా ఒక స్పెరికల్ మిర్రర్ మనం తీసుకుంటే సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ అంటే ఇదండి పోల్ అండ్ ప్రిన్సిపల్ ఫోకస్. సో దిస్ ఈస్ ద ఫోకస్.
ఈ డిస్టెన్స్ ఏమవుతుందంటే డెఫినెట్గా దిస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఫోకల్ లెంత్ అండి. పోల్కి ప్రిన్సిపల్ ఫోకస్కి మధ్య డిస్టెన్స్ని మనం ఏమంటాము, ఫోకల్ లెంత్ అంటాము. సో ఫర్ 85 క్వశ్చన్ ఆప్షన్ 3 is the correct answer. Now let us see question number 86. A diminished virtual and erect image is formed by. సో డిమినిష్డ్ ఉండాలి, వర్చువల్ ఉండాలి, ఎరెక్ట్ ఉండాలి. అంటే వర్చువల్ ఇమేజెస్ ఎప్పుడు ఎరెక్ట్గానే ఉంటాయి. బట్ డిమినిష్డ్ అంటే డెఫినెట్గా మనకు కాన్వెక్స్ మిర్రర్ అండి. కాన్వెక్స్ మిర్రర్ ఆల్వేస్ ఇట్ ఫార్మ్స్ డిమినిష్డ్, వర్చువల్ అండ్ ఎరెక్ట్. కాన్కేవ్ మిర్రర్ ఇట్ ఆల్సో ఫార్మ్స్ వర్చువల్, బట్ ఇక్కడ ఏమవుతుందంటే వర్చువల్ ఇమేజ్ కాన్కేవ్ మిర్రర్ ఫార్మ్ చేస్తే దట్ ది మ్యాగ్నిఫైడ్ ఉంటుంది. ఇంకా ప్లేన్ మిర్రర్ ఎప్పటికీ మనకు డిమినిష్డ్ ఇమేజెస్ ఫామ్ చేయదు. ఇంకా ప్లేనో కాన్కేవ్ మిర్రర్స్ అది పాసిబుల్ అయితే కాదు. సో కాబట్టి ఫర్ డిమినిష్డ్, వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ డెఫినెట్గా కాన్వెక్స్ మిర్రర్ ఫార్మ్స్. సో ఫర్ క్వశ్చన్ 86 ఆప్షన్ 2 is the correct answer. Next question number 87. The mirror used by dentist to see large image of the teeth of the patients is. సో ఇక్కడ మనకు ఈ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ బై ద డెంటిస్ట్ అండి. ఎందుకంటే లార్జ్ వర్చువల్ magnified images are formed by concave mirrors కాబట్టి when the object is placed between the focus and the pole of the concave mirror we get magnified virtual images and large images. So that's why dentist మనకు డెఫినెట్గా వాళ్ళు వాడేది కాన్కేవ్ మిర్రర్ కాబట్టి ఇక్కడ ఫర్ questions 87 option 1 is the correct answer. Now let us move to question number 88. A ray of light traveling in air enters obliquely into water. So ఇక్కడ water when the light is traveling from, so ఇదే అనుకుందాం మనము. సో ఇది ఎయిర్ అండ్ దిస్ ఈజ్ వాటర్. సో ఆబ్లిక్లీ అంటే మేకింగ్ సర్టెన్ యాంగిల్ విత్ ద నార్మల్. సో ఈ విధంగా లైట్ రే మనకు ట్రావెల్ చేస్తే ఏమవుతుందండి, డెఫినెట్గా ఇది రేరర్ మీడియం అవుతుంది, ఇదేమో డెన్సర్ మీడియం అవుతుంది. డెఫినెట్గా లైట్ బెండ్స్ టువర్డ్స్ ది నార్మల్ అనమాట. సో ఆప్షన్ ఎక్కడుందండి, బెండ్స్ టువర్డ్స్ ది నార్మల్. సో దిస్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ 88. దట్ ఈస్ ఆప్షన్ 3 is the correct. Why? Because when light ray travels from rarer to denser, definitely it bends towards the normal. ఎందుకంటే ఇక్కడ ఎయిర్ రేరర్ మీడియం, వాటర్ వచ్చేసి డెన్సర్ మీడియం. సో ఫర్ క్వశ్చన్ 88 ఆప్షన్ 3 is the correct. Now question 89. The focal length of a spherical mirror is 10 centimeters. Its radius of curvature is. మరి ఇక్కడ ఫోకల్ లెంత్కి రేడియస్ ఆఫ్ కర్వేచర్కి వాట్ ఈస్ ద రిలేషన్ అండి. సో వీ నో దట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ద ఫోకల్ లెంత్. అంటే ఫోకల్ లెంత్ని డబుల్ చేస్తే మనకు రేడియస్ ఆఫ్ కర్వేచర్ వస్తుంది కాబట్టి ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చినాడండి, 10 centimeters. మరి రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత ఉంటుంది, 2 into 10 దట్ ఈస్ ఈక్వల్ టు 20 centimeters. సో దిస్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ 89. నౌ లెట్ us see క్వశ్చన్ 90. An object placed between the principal focus and center of curvature of a convex lens forms an image. అంటే ఇక్కడ మనకు కాన్వెక్స్ లెన్స్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుందండి, కాన్వెక్స్ లెన్స్కి ప్రిన్సిపల్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ. సో ఇక్కడ మనకు హియర్ లెట్ ఇట్ బి F2 అండ్ ఇక్కడ మనకు C2 ఉంటుంది, ఇక్కడ F1 C1. మళ్ళీ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ద ప్రిన్సిపల్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంచితే డెఫినెట్గా రే డయాగ్రామ్స్ ప్రకారంగా వీ నో దట్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ బియాండ్ హియర్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో మనకు ఆప్షన్స్లో ఎక్కడుందండి, బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఇది కాన్వెక్స్ లెన్స్. సో వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ప్రిన్సిపల్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆన్ ద అదర్ సైడ్. కాబట్టి డెఫినెట్గా ఫర్ క్వశ్చన్ నెంబర్ 90 ఆప్షన్ 1 is the correct answer. So now let us move to question number 91. సో 91 క్వశ్చన్స్ నుంచి మనకు కెమిస్ట్రీ పార్ట్ వస్తుందండి. ఫిజిక్స్ ఇంతటితో ఫిజిక్స్ కంప్లీట్ అయిపోయింది. నౌ లెట్ us move to chemistry questions, that is from question 91. If someone in your family is suffering from acidity after overeating, which of the following would you suggest as a remedy? అంటే ఇప్పుడు మనకు అసిడిటీ వల్ల ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే మనకు ఒక బేస్ కలిగిన ఒక ప్రోడక్ట్ లేదా ఒక సబ్స్టాన్స్ ఇస్తాం వాళ్ళకు. మళ్ళీ ఇక్కడ లెమన్ జ్యూస్ కానీ వెనిగర్, సాల్ట్, వాట్ ఈస్ దట్ ఈస్ ఏ న్యూట్రల్ సాల్ట్ అండ్ న్యూట్రల్ అది వెనిగర్ యాసిడ్, లెమన్ జ్యూస్ యాసిడ్. వీ హ్యావ్ టు గివ్ బేస్. బేకింగ్ సోడా ఈజ్ ఏ మైల్డ్ బేస్ కాబట్టి డెఫినెట్గా బేకింగ్ సోడా ఇస్తాం కొద్దిగా రిలీఫ్ కోసం. సో దట్స్ వై ఫర్ క్వశ్చన్ 91 ఆప్షన్ 3 is the correct answer. Let us see question 92.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ olfactory ఇండికేటర్స్. మళ్ళీ olfactory ఇండికేటర్స్ అంటే డెఫినెట్గా అది వెనిలా ఎసెన్స్, ఆనియన్ అండ్ క్లవ్ ఆయిల్. సో ఇవి మూడు మనకు olfactory ఇండికేటర్స్గా మనం వాడతాము. సో ఫర్ క్వశ్చన్ 92 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ క్వశ్చన్ 93. ఫినాఫ్థలిన్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ ఇండికేటర్ ఇన్ ద రియాక్షన్ బిట్వీన్. సో మనకి ఇది టైట్రేషన్ రియాక్షన్స్ అండి, యాసిడ్ బేస్డ్ టైట్రేషన్స్ అంటాము. ఇది డిగ్రీలో మీరు ప్రాక్టికల్స్ చేస్తుంటే అంటే చేస్తారు 10th క్లాస్ కాబట్టి ఫ్యూచర్లో మీరు యాసిడ్ బేస్డ్ టైట్రేషన్స్లో మనకు ఈ ఫినాఫ్థలిన్ వాడతాం. ఎందుకంటే ఇది మనకు పింక్ కలర్ ఇస్తుంది కాబట్టి అక్కడ బేస్ వచ్చేస్తేనే అది పింక్ కలర్ మనకు ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది, అప్పుడు మనం టైట్రేషన్ ఆపేస్తాం. సో డెఫినెట్గా ఫర్ 93 క్వశ్చన్ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 94. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ సింథటిక్ ఇండికేటర్. సో టర్మరిక్ అది న్యాచురల్, లిట్మస్ సొల్యూషన్ అది ఒక ప్లాంట్ బేస్డ్ ఇండికేటర్ కాబట్టి అది కూడా న్యాచురలే, రెడ్ క్యాబేజ్ న్యాచురల్. ఇక్కడ మిథైల్ ఆరెంజ్ ఇస్ ద సింథటిక్ ఇండికేటర్ అంటే ఆర్టిఫిషియల్గా అది తయారు చేసిన ఇండికేటర్. సో ఫర్ 94 ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్ us see క్వశ్చన్ 95. వై డు అసిడిక్ సొల్యూషన్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. సో డెఫినెట్గా డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ అయాన్స్ ఇన్ ద సొల్యూషన్. అయాన్స్ H+ అయాన్స్ ఉంటాయి కాబట్టి అసిడిక్ సొల్యూషన్స్ మనకు ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. అండ్ ఆ H+ అయాన్స్ కూడా దే ఆర్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హైడ్రోనియం అయాన్స్ అండి. సో ఫర్ క్వశ్చన్ 95 ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 96. టూత్ డికే బిగిన్స్ వెన్ pH ఆఫ్ ద మౌత్ డ్రాప్స్ బిలో. సో బిలో వెన్ ద pH ఆఫ్ ద mouth if it drops below 5.5 then tooth decay starts. So for question 96 option 2 is the correct answer. Now let us see question number 97. What chemical is responsible for the pain caused by bee sting. సో ఈ బీ స్టింగ్ ఏరియాలో మనకు ఎందుకు పెయిన్ వస్తుందంటే డెఫినెట్గా అవి మనకు మెథనాయిక్ యాసిడ్ని ఇంజెక్ట్ చేస్తాయండి మన బాడీలోకి. ఆ మెథనాయిక్ యాసిడ్ వల్ల మనకు ఆ పెయిన్ అనేది వస్తుంది కాబట్టి దట్ ఈస్ 97 క్వశ్చన్కి ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ 98 క్వశ్చన్. వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. సో ఇక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మనం కాల్షియం సల్ఫేట్ హెమీ హైడ్రేట్ అంటాం కాబట్టి CaSO4 ½ H2O దిస్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. మళ్ళీ ఇదేమండి ఆప్షన్ 1 ఇది జిప్సమ్ అనమాట, ఇది జిప్సమ్ కాల్షియం కార్బోనేట్ ఆప్షన్ 3. ఇది కాల్షియం ఆక్సిక్లోరైడ్ అంటే ఇది బ్లీచింగ్ పౌడర్. సో ఫర్ క్వశ్చన్ 98 ఆప్షన్ 2 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 99. విచ్ ప్రాపర్టీ ఆఫ్ మెటల్స్ డిస్క్రైబ్స్ దేర్ షైనీ సర్ఫేస్. షైనీ సర్ఫేస్ అంటే నథింగ్ బట్ మెటాలిక్ లస్టర్ అండి. లస్టర్ అంటే షైనింగ్ ప్రాపర్టీ. ఇక్కడ మేలిబిలిటీ అంటే మేకింగ్ ఇంటూ షీట్స్, డక్టిలిటీ వైర్స్గా చేయడం, కండక్టివిటీ కరెంట్ ఫ్లో కావడం. సో షైనీ సర్ఫేస్ నథింగ్ బట్ మెటాలిక్ లస్టర్ ప్రాపర్టీ ఉంటేనే అవి షైన్ అవుతూ ఉంటాయని మనం చెప్తాము. సో ఫర్ క్వశ్చన్ 99 ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నో లెట్ us మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 100. వై ఆర్ కుకింగ్ వెజల్స్ మేడ్ అప్ ఆఫ్ మెటల్స్ లైక్ కాపర్ అండ్ అల్యూమినియం. మళ్ళీ ఎందుకు కాపర్ అల్యూమినియం, ఎందుకంటే అవి రెండు గుడ్ కండక్టర్స్ కాబట్టి మనకు కాపర్ అండ్ అల్యూమినియంతో చాలా వరకు కుకింగ్ వెజల్స్ మనకు తయారు చేస్తారు. సో ఇక్కడ ఆప్షన్ ఎక్కడుందండి, బికాస్ దే ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 100 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నా క్వశ్చన్ నెంబర్ 101. వై ఆర్ మెటల్స్ లైక్ పొటాషియం అండ్ సోడియం స్టోర్డ్ ఇన్ కిరోసిన్. సి పొటాషియం సోడియం వచ్చేసి దే ఆర్ హైలీ రియాక్టివ్, అంటే రియాక్టివ్ సిరీస్లో ముందుగా వచ్చేది మనకు పొటాషియం, తర్వాత సోడియం. సో టాప్ ఆఫ్ ద రియాక్టివిటీ సిరీస్లో ఇవి రెండు మెటల్స్ ఉంటాయి అండ్ ఇవి చాలా రియాక్టివ్. ఎంత రియాక్టివ్ అంటే మనం ఎయిర్లో పెట్టేస్తే డెఫినెట్గా ఆక్సిజన్తో రియాక్ట్ అయిపోయి దే క్యాచెస్ ఫైర్. సో టు ప్రివెంట్ యాక్సిడెంటల్ ఫైర్స్ డ్యూ టు దేర్ విగరస్ రియాక్షన్ విత్ ఆక్సిజన్. సో అందుకు ఇవి కిరోసిన్లో మనకు స్టోర్ చేస్తాం అనమాట. సో ఫర్ క్వశ్చన్ 101 ఆప్షన్ 3 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 102. వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మింగ్ ఎ థిక్ ఆక్సైడ్ లేయర్ ఆన్ అల్యూమినియం కాల్డ్. సో దాన్ని మనం అనోడైజింగ్ అంటాం. ఇది కూడా టెక్స్ట్ బుక్లో ఉందండి మీకు పారాగ్రాఫ్. అనోడైజింగ్ అంటే ఆల్రెడీ అల్యూమినియం పైన కొన్ని ఆక్సైడ్స్ ఏర్పడతాయి, ఫర్దర్ ఆక్సిడేషన్ చేసి ఇంకా కొన్ని ఆక్సైడ్స్ దానిపైన ఎస్టాబ్లిష్ చేస్తే సో అప్పుడు ఆ మెటల్ అనేది చాలా స్ట్రాంగ్ అయిపోయి ఫర్దర్ ఎటువంటి కరోషన్కి గురి కాకుండా ఉండడానికి ఈ అనోడైజింగ్ అనే ప్రాసెస్ దాన్ని చేస్తారు. సో ఆ ఆక్సైడ్ లేయర్ పూత పూయడాన్ని మనం అనోడైజింగ్ అంటాం ఆన్ అల్యూమినియం. సో ఫర్ 102 ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 103. వాట్ హ్యాపెన్స్ వెన్ జింక్ ఈజ్ యాడెడ్ టు సొల్యూషన్ ఆఫ్ ఐరన్ సల్ఫేట్. సో ఐరన్ సల్ఫేట్కి జింక్ యాడ్ చేస్తే ఏమవుతుందండి,
సో జింక్ ప్లస్ ఐరన్ సల్ఫేట్. సో ఇక్కడ ఏమవుతుంది మనకు, ఈ జింక్ ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ ఐరన్ కాబట్టి జింక్ డెఫినెట్గా ఐరన్ డిస్ప్లేస్ చేసి మన ఇక్కడ జింక్ సల్ఫేట్ ఏర్పడుతుంది అలాంగ్ విత్ ద ఫార్మేషన్ ఆఫ్, అంటే ఐరన్ సపరేట్ అయిపోతుంది. సో ఇక్కడ జింక్ మోర్ రియాక్టివ్ దాన్ ఐరన్, సో జింక్ డిస్ప్లేస్ ఐరన్ ఫ్రమ్ ఐరన్ సల్ఫేట్ అండ్ జింక్ సల్ఫేట్ ఈస్ ఫార్మ్. మళ్ళీ ఆప్షన్స్లో చూస్తే ఇక్కడ జింక్ డిస్ప్లేసెస్ ఐరన్ అండ్ ఫార్మ్స్ జింక్ సల్ఫేట్. సో దిస్ ఈస్ ద correct option for question 103. Now let us move to question number 104. What type of bond is formed when a metal transfers electrons to non-metal? See example చూస్తే మనకు సోడియం ఇది మెటల్, క్లోరిన్ నాన్ మెటల్. సో ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ క్లోరిన్ కి ట్రాన్స్ఫర్ అయ్యి మనకు సోడియం క్లోరైడ్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఇది మెటల్, క్లోరిన్ నాన్ మెటల్. సో మెటల్ ట్రాన్స్ఫర్ చేసి నాన్ మెటల్ ఎలక్ట్రాన్ తీసుకొని బాండ్ ఫామ్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ అయానిక్ బాండ్ అండి. అయానిక్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ డ్యూ టు ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో దట్స్ వై ఫర్ క్వశ్చన్ 104 ఆప్షన్ 3 is the correct answer. Next 105. What is the name of the process where carbonate ores are converted to oxides by heating in limited air? సో కార్బోనేట్ ఓర్స్, ఇది కార్బోనేట్ ఓర్ కాబట్టి డెఫినెట్గా ఇది క్యాల్సినేషన్ అండి, క్యాల్సినేషన్. అదే సల్ఫైడ్ ఓర్స్ అంటే మనకు రోస్టింగ్ అంటాం, రోస్టింగ్ సల్ఫైడ్ ఓర్స్. స్మెల్టింగ్ అంటే దట్ ఈస్ రిడక్షన్ ఆఫ్ ఐరన్, ఇది మనకు బ్లాస్ట్ ఫర్నెస్లో వాడతారండి స్మెల్టింగ్. ఎలక్ట్రాలిసిస్ అంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ ఏ కాంపౌండ్ బై పాసింగ్ కరెంట్. సో ఇక్కడ కార్బోనేట్ ఓర్స్ని ఆక్సైడ్ ఓర్స్గా మార్చే ప్రాసెస్ని మనము క్యాల్సినేషన్ అంటాము. సో ఫర్ 105 ఆప్షన్ 1 is the correct answer. 106. Which of the following is an ore of mercury? సో మెర్క్యూరీ ఓర్ అంటే ఏమంటే సినాబార్. సినాబార్ అంటే హెచ్జిఎస్ అండి ఫార్ములా, హెచ్జిఎస్. నా బాక్సైడ్ అంటే ఇట్ ఈస్ అ ఓర్ ఆఫ్ అల్యూమినియం, Al2O3, Al2O3 బాక్సైడ్. హెమటైడ్ ఐరన్ ఓర్ Fe2O3, Fe2O3. అండ్ గెలెనా lead sulfide is ore of lead sulfide. So cinnabar is the ore of mercury. So for 106 option 2 is the correct answer. Now let us see question number 107. What kind of bond exists in a molecule of nitrogen? మా నైట్రోజన్ మాలిక్యూల్లో ఏ బాండ్ ఉంటుందంటే ట్రిపుల్ బాండ్ ఉంటుందండి. ట్రిపుల్ బాండ్ బిట్వీన్ టూ నైట్రోజన్ ఆటమ్స్ దేర్ ఎగ్జిస్ట్ ట్రిపుల్ బాండ్ ఇన్ నైట్రోజన్ మాలిక్యూల్. సో ఫర్ 107 ఆప్షన్ 3 is the correct answer. Next 108. What makes graphite a good conductor of electricity? See graphite carbon has 4 valencies అండి. బట్ గ్రాఫైట్లో ఏమవుతుందంటే ఒక కార్బన్ 3 కార్బన్స్కే బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఒక వ్యాలెన్సీ ఫ్రీగా ఉంటుంది కాబట్టి అది ఒక ఫ్రీ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇన్ ఇట్స్ లేడ్ స్ట్రక్చర్ కాబట్టి మనకు ఈవెన్ దో కార్బన్ ఈజ్ ఏ నాన్ మెటల్, కార్బన్ ఈజ్ ఏ నాన్ మెటల్. అదే గ్రాఫైట్ నాన్ మెటల్ అయినా అది మనకు ఎందుకు గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే బికాస్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి. సో ఫర్ క్వశ్చన్ 108 ఆప్షన్ 2 is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 109 అండి. వాట్ ప్రాపర్టీ అలోస్ కార్బన్ టు ఫార్మ్ లార్జ్ మాలిక్యూల్స్ బై బాండింగ్ విత్ ఇట్ సెల్ఫ్? సో ఆ ప్రాపర్టీ డెఫినెట్ దట్ ఈస్ కాల్డ్ కెటనేషన్. అంటే కార్బన్ క్యాన్ ఫార్మ్ లాంగ్ చైన్స్ అండ్ ఆల్సో బ్రాంచ్డ్ చైన్స్. సో దిస్ ప్రాపర్టీ is called ketonation అనమాట. సో ఫర్ 109 ఆప్షన్ 3 is the correct answer. నెక్స్ట్ 110. కాంపౌండ్స్ విత్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్. డెఫినెట్గా వాటిని మనం ఐసోమర్స్ అంటామండి. అండ్ ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే దీన్ని మనము స్ట్రక్చరల్ ఐసోమెరిజం అని కూడా అంటాం. ఎందుకంటే మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉంది కానీ స్ట్రక్చర్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి. సో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఐసోమర్స్. ప్రాపర్టీని మనం ఐసోమెరిజం అంటాం. సో ఫర్ క్వశ్చన్ 110 ఆప్షన్ 4 will be the correct answer. Next let us move to question number 111. Which series contains compounds differ by CH2 units? ఈ CH2 యూనిట్స్ డిఫర్ అయ్యే కాంపౌండ్స్ మనము హోమోలోగస్ సిరీస్ అంటామండి, హోమోలోగస్ సిరీస్ అంటాము. సో ఫర్ 111 ఆప్షన్ 1 will be the correct answer. Question 112. Which functional group is present in carboxylic acids? సో కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే COOH ఫంక్షనల్ గ్రూప్ అండి. OH అంటే ఆల్కహాల్స్, CHO అంటే ఆల్డిహైడ్స్, C డబల్ బాండ్ అంటే కీటోన్స్. సో కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే COOH ఫంక్షనల్ గ్రూప్ ఉంటేనే వాటిని మనం కార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటాము. సో ఫర్ 112 ఆప్షన్ 2 is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 113. Which substance can oxidize ethanol to ethanoic acid?
సో ఇథెనాల్ నుండి అంటే ఆల్కహాల్ నుండి యాసిడ్గా మార్చేది మనకు అక్కడ ఆక్సిడేషన్ ప్రాసెస్ కాబట్టి దాన్ని మనం ఆల్కలైన్ పొటాషియం పర్మాంగనేట్. సో ఆల్కలైన్ పొటాషియం K-, పొటాషియం పర్మాంగనేట్ ఆర్ అసిడిఫైడ్ పొటాషియం డైక్రోమేట్ K2Cr2O7 ఇవి రెండు కూడా ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అండి. K2Cr2O7 దీస్ టూ ఆర్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అనమాట, వేర్ ఆల్కహాల్స్ ఆర్ కన్వర్టెడ్ టు యాసిడ్స్ అనమాట. సో ఫర్ దిస్ 113 ఆప్షన్ 1 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నా క్వశ్చన్ 114, వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఫార్మ్ వెన్ మెగ్నీషియం రిబ్బన్ ఈస్ బర్న్ట్ ఇన్ ఎయిర్? సో చాలా ఈజీ అండి. మెగ్నీషియం Mg+O2 గివ్స్ రైస్ టు MgO. బ్యాలెన్స్ ఈక్వేషన్ 2Mg+O2 గివ్స్ రైస్ టు 2MgO. మెగ్నీషియం ఆక్సైడ్ అండి అక్కడ ఫామ్ అయ్యేది. ప్రోడక్ట్ వచ్చేసి మెగ్నీషియం ఆక్సైడ్. సో ఫర్ 114 ఆప్షన్ 2 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నౌ లెట్ us మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 115. సో వాట్ ఈస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్? సో డెఫినెట్గా మనకు డైరెక్ట్ క్వశ్చన్ అండి. మాస్ క్యాన్ నెదర్ బి క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్. సో దిస్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. సో డెఫినెట్గా ఇది ఫర్ 115 ఆప్షన్ 4 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ రైటింగ్ ఫిజికల్ స్టేట్స్ ఇన్ కెమికల్ ఈక్వేషన్? మళ్ళీ ఫిజికల్ స్టేట్స్ అంటే అది గ్యాస్ అయి ఉండొచ్చు, వాట్ ఆర్ ద క్యాటలిస్ట్ అంటే క్యాటలిస్ట్ ఏమేమి ఇన్వాల్వ్ ఉన్నాయి రియాక్షన్లో, ఏదర్ ప్రెసిపిటేట్స్ ఆర్ ఫార్మ్డ్ ఆర్ నాట్. సో టెంపరేచర్ ఎంత ఉంది, హీట్ చేస్తున్నామా లేదా, అంటే హీట్ లిబరేట్ అవుతుందా, హీట్ అబ్జర్వ్ చేస్తుందా. సో ఇవన్నీ మనకు ఫిజికల్ స్టేట్స్ అనమాట. సో ఆ సిగ్నిఫికెన్స్ ఏమంటే టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ ది సబ్స్టాన్సెస్. సో మోర్ ఇన్ఫర్మేటివ్ చేయడానికి ఆ ఫిజికల్ స్టేట్స్ అనేది మనం రిప్రజెంట్ చేస్తాము. సో దాని యొక్క ఇంపార్టెన్స్ కూడా అదే అనమాట. సో ఫర్ క్వశ్చన్ 116 ఆప్షన్ 1 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నౌ లెట్ us మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 117. వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఫార్మ్ వెన్ స్లేక్డ్ లైమ్ రియాక్ట్స్ విత్ కార్బన్ డైఆక్సైడ్ డ్యూరింగ్ వైట్ వాషింగ్? సో స్లేక్డ్ లైమ్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ అండి. మళ్ళీ కాల్షియం హైడ్రాక్సైడ్ ఇక్కడ రాస్తాయి ఈక్వేషన్. సో కాల్షియం హైడ్రాక్సైడ్ స్లేక్డ్ లైమ్, మళ్ళీ ఇది వైట్ వాషింగ్లో కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయ్యి వాట్ ఈస్ ఫార్మ్డ్? మనకు కాల్షియం కార్బోనేట్ ఏర్పడుతుంది. కాల్షియం కార్బోనేట్ ప్లస్ వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది అండ్ కాల్షియం కార్బోనేట్ ఆ వైట్ కలర్ సబ్స్టాన్స్ వాల్స్ వైట్గా తయారవడానికి కారణం మనకు కాల్షియం కార్బోనేట్. సో కాల్షియం కార్బోనేట్ ఈస్ ఫార్మ్డ్. సో ఫర్ 117 ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 118. వై డస్ ద ఐరన్ నెయిల్ బికమ్ బ్రౌనిష్ వెన్ డిప్డ్ ఇన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్? మళ్ళీ ఐరన్ నెయిల్ ఒకవేళ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో డిప్ చేస్తే ఎందుకు బ్రౌన్ కలర్ మారిపోతుందంటే ఐరన్ మోర్ రియాక్టివ్ దాన్ కాపర్. సో ఐరన్ డిస్ప్లేసెస్ కాపర్ ఫ్రమ్ కాపర్ సల్ఫేట్ అండ్ ఫార్మ్స్ ఐరన్ సల్ఫేట్. బట్ సొల్యూషన్ మనకు కలర్ మారిపోయి ఆ ఐరన్ కాపర్ సపరేట్ అయిపోతుంది. ఆ కాపర్ వచ్చేసి మనకు ఐరన్ పైన డిపాజిట్ అవుతుంది అనమాట. కాబట్టి ఆ ఐరన్ నెయిల్ మనకు బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది. సో ఇక్కడ కాపర్ గెట్స్ డిపాజిటెడ్ ఆన్ ద ఐరన్ నెయిల్. సో ఫర్ 118 ఆప్షన్ 1 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 119. వాట్ కాజెస్ కరోజన్ ఆఫ్ ఐరన్? సో కరోజన్ ఆఫ్ ఐరన్ నథింగ్ బట్ రియాక్షన్ విత్ ఆక్సిజన్ అండ్ మాయిశ్చర్ అండి. సో ఆక్సిజన్ మాయిశ్చర్లో మనకు కరోజన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ ఐరన్ వెన్ ఇట్ కమ్స్ ఇన్ టు కాంటాక్ట్ విత్ యాసిడ్స్ అప్పుడు కూడా అది కరోజన్ గురి అవుతుంది. కాబట్టి మనకు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4 అండి, బోత్ 2 and 3. సో ఫర్ 119 ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. Now let us see question number 120. What is the process called when fats and oils are oxidized and they smell and taste change? So ఇది కూడా డైరెక్ట్ బిట్ అని మనకు దట్ ఈస్ నథింగ్ బట్ rancidiటీ. సో ఈ rancidiటీ అంటాం దాన్ని. సో ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్స్ కంటైనింగ్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ దట్ ఈస్ కాల్డ్ rancidiటీ. సో ఫర్ క్వశ్చన్ 120 ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో దిస్ ఈస్ ద ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ Polyset 2025. So thank you for watching this video.